హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, దుపట్టాస్ కలెక్షన్ అనమాట. మన ఛానల్లో ఇంకొక దుపట్టాస్ కలెక్షన్ అయితే ఉందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైనా రీసెంట్గా పర్చేస్ చేసిన దుపట్టాస్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఆల్సో నేను వాటికి ఎలా మ్యాచ్ చేశాను అండ్ టాప్స్ వాటికి ఎలా పేరప్ చేశాను, ఇంకా మల్టిపుల్ వేస్లో ఎలా యూస్ చేయొచ్చు అనేది అయితే చూపించబోతున్నానండి. ఒక 2-3 దుపట్టాస్ అయితే కనుక నేను రీసెంట్గా నార్సింగ్లో పర్చేస్ చేశాను. అండ్ ఆల్సో వాటికి నేను ఎలా పేరప్ చేశాను, ఎలా పేరప్ చేయబోతున్నాను అని అయితే చూపిస్తానమాట. అండ్ ఆల్సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. అండ్ ఆల్సో గైస్, ఒక గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నానండి. సో ఆ డీటెయిల్స్ అయితే కనుక నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట. అండ్ ఆల్సో నేను నా దగ్గర ఉన్న పిక్స్ అయితే కనుక తప్పకుండా రెఫరెన్స్ కోసం అయితే ఇంక్లూడ్ చేస్తానండి. పక్కన నా దగ్గర పిక్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇంక్లూడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా లేదు అంటే కనుక నేను డ్రెస్ అయితే కనుక క్లారిటీగా క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ పీస్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి. ఇదైతే ఈ ఆరెంజ్ అయితే కనుక మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఏ స్కిన్ టోన్కైనా సూపర్బ్గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా నేను. ఫస్ట్ నేను దుపట్టా కన్నా ఫ్యాబ్రికే పర్చేస్ చేశాను అనమాట. ఎందుకంటే నేను అమ్మతో షాపింగ్కి అలా వెళ్ళాను అనమాట. నార్సింగ్కే వెళ్ళానండి. గచ్చిబౌలిలో మాకు దగ్గరగా ఉంటుంది అనమాట, గచ్చిబౌలి నార్సింగ్ అయితే. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ చూసినప్పుడు అయితే కనుక అమ్మకు ఈ కలర్ అనేది బాగా నచ్చింది. నా మీదకి చాలా బాగుంటుంది, తీసుకో తీసుకో అన్నట్టుగా తీపిచ్చింది అనమాట. నాకు కూడా బాగుంటుందా అని అయితే అనుకున్నాను. కాకపోతే ఒక్కసారి స్టిచ్ చేయించుకున్నది అయితే సూపర్గా అనిపించిందండి. సో డ్రెస్ వచ్చేసి చూపించాను కదండి, ఇలా ఇలా ఉంటుంది అనమాట. క్లాత్ వచ్చేసి ప్యూర్ చందేరి అండి. చందేరి ఫ్యాబ్రిక్, చందేరి జూట్ అలా ఉంటుంది అనమాట. నేను మళ్ళీ మీకు దగ్గర తెచ్చి చూపిస్తున్నా చూడండి. ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో అయితే బుటీస్ వస్తాయి. ఫ్యాబ్రిక్ మొత్తం ఇలానే ఉంటదనమాట. ఇదేం టాన్స్‌లో టేర్ చేసిందయితే గాదండి. మనకు 2.5 మీటర్స్ సెపరేట్‌గా ఉంటది గదా, అలా తీసుకున్నా అనమాట. అరౌండ్ 450 ఆర్ 500 పడిందంతే. నాకైతే మంచి ప్రైస్‌కే వచ్చింది అనయితే అనిపిచ్చింది. సో, అందుకోసం అనయితే ఇది తీసుకున్నానండి. నాకు ఫస్ట్ థాట్ ఎలా ఉండే అంటే, ఇక్కడ సిల్వర్ బూటీస్ ఉన్నాయి గదా, దీని మీద గోల్డ్ కలర్ కన్నా ఆరెంజ్ మీద సిల్వర్ బూటీస్ వచ్చాయి గాబట్టి, సిల్వర్ ఏదైనా లెగ్గిన్ తీసుకొని దానికి సిల్వర్ దుపట్టా ఏదైనా పేరప్ జేద్దాము టిష్యూస్‌లో, అలా బావుంటాయి గదా అనుకున్నాను. ఆ థాట్ గూడా ఉంది. దీనికి దుపట్టా ఏం తీసుకున్నాను అనయితే చూపిస్తాను. దానికన్నా ముందు నేను ఈ టాప్‌ని ఎలా స్టిచ్ చేపిచ్చానంటే, ఇలా కాలర్ పెట్టిచ్చానండి. కాలర్ పెట్టిచ్చి వి షేప్ పెట్టిచ్చాననమాట. ఇలా అయితే వస్తుందండి. కొంచెం డిఫరెంట్. నాది రౌండ్ ఫేస్ గదండీ! సో, ఫుల్ కాలర్ బెట్టేస్తే గనక, ఇక్కడ వరకి కాలర్ బెట్టేస్తే గనక, ఇంకా కొంచెం రౌండ్ ఫేస్ అనేది ఎన్హాన్స్ అయ్యి కొంచెం ఇంకా కొంచెం చబ్బీగా కనిపిస్తాము. సో, రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళైతే గనక ఇలా వీ నెక్ బెట్టించుకుంటే కొంచెం రౌండ్ ఫేస్ అనేది మరీ ఎక్కువ రౌండ్‌గా ఉండకుండా ఉంటుందనమాట. అదైతే బిలీవ్ జేస్తాను. సో, అందుకోసమని ఇలా కాలర్ పెట్టించుకున్నా కూడా ముందరైతే వీ బెట్టించుకున్నానండి. ఇలా అయితే ఉంటది. అండ్ దెన్ హ్యాండ్స్ వచ్చేసి సెమీ పఫ్ అయితే బెట్టించుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ వరకు అలా బెట్టించుకొని సెమీ పఫ్ అయితే బెట్టించుకున్నా అండి. మనము ఈ కాలర్‌కి, ఈ సెమీ పఫ్ హ్యాండ్స్‌కి చాలా మంచిగా ఉంటదనమాట. మంచిగా హైలైట్ జేస్తది. ఈ కాలర్ నెక్‌ని ఇలా సెమీ పఫ్ పెట్టించుకుంటే గనక చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. ఎవరైనా సరే ఈసారి ఏదైనా టాప్స్ కుట్టించుకుంటున్నారు అంటే గనక ఇలా ఒకసారి ట్రై జేయండి. చాలా బావుంటదనమాట. ఇలా అయితే ఉంటదండి. అండ్ నేను ఎప్పుడు స్టిచ్ చేపించుకున్నా సరే బ్యాక్ పార్ట్ అయితే గనక మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అయితే గనక ఇలా అయితే స్టిచ్ చేపించుకుంటా అండి. ఇక్కడ ఒక 2 లైన్స్ అయితే బెట్టించుకుంటా అనమాట. అలా బెట్టించుకుంటే మనకు మంచిగా స్టిఫ్‌గా ఉంటది. అండ్ మంచిగా షేప్ గూడా మంచిగా వస్తదనమాట ఇలా బెట్టించుకుంటే. ఇలా పెట్టించుకున్న దానికి, ఇలా పెట్టించుకోని దానికి డిఫరెన్స్ అయితే గనక చాలా ఉంటదండి. ఇలా బెట్టించుకుంటే గనక మనకు మంచిగా షేప్ అనేది దెలుస్తదనమాట. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా ట్రై జేయకుంటే గనక ట్రై జేయండి. ఫ్రంట్ పార్ట్ బెట్టించుకోవద్దండి. బ్యాక్ మాత్రం ఇలా 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేపించుకుంటే గనక ఇలా 2 లైన్స్ కరెక్ట్‌గా మన బ్యాక్ పార్ట్‌లో వేపించుకుంటే గనక మంచిగా
మన ఫిజిక్ అనేది మంచిగా హైలైట్ అవుతదనమాట. యాహ్! ఇందులోకి దుపట్టా చూపిస్తానని జెప్పాను గదండీ! ఇదొచ్చేసి నేను మేమ్ సాహెబ్‌లో తీసుకున్నాననమాట దుపట్టా. చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చిందండి నాకు. అసలు ఇది జూస్తూనే ఈ ఫ్యాబ్రిక్‌లోకి మంచిగా సెట్ అవుతుంది అనయితే అనిపిచ్చింది. ఇలా ఉంటదనమాట. మంచిగా ఇలా సెమీ చందేరి ఫ్యాబ్రిక్ మీద దుపట్టా మొత్తం ఇలా చిన్ని చిన్ని బుటాసొస్తాయి. గోల్డ్ కలర్‌తో ఇలా చిన్న చిన్నగా బుటాసొస్తాయండి. అండ్ 2 సైడ్స్ బార్డర్ వచ్చేసి మనకు ఇలా పిచ్‌వాయి ప్రింట్ కలంకారీ ప్రింట్ ఒస్తది గదా! అలా ఇలా పెయింట్ వేసి దానికి ఆర్యా వర్క్ అయితే జేశారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. యెల్లో, ఆరెంజ్, ఇంకా గ్రీన్, బ్లూ అలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే దీంట్లో కొంచెం ఆరెంజ్ హైలైట్ అయింది గదా! దీన్ని జూస్తూనే నాకు అనిపించిందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్‌కైతే అనేసి. అండ్ ఆల్సో దీనికి ఇలా బార్డర్ వచ్చేసి స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారండి. ఇది వన్ సైడ్ గాదన్నమాట. 2 సైడ్స్ మనకు ఇలానే వచ్చింది. ఇలా బార్డర్ వచ్చిందన్నమాట. ఇలాంటి దుపట్టాస్ అయితే గనుక మనము హాఫ్ సారీలోకి గూడా మంచిగా పేరప్ జేయొచ్చండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇప్పుడు నేను మీకు టాప్ గూడా బెట్టి జూపిస్తాను. ఇలా అయితే ఉంటదండి. మంచిగా సెట్ అయింది అని అయితే అనిపిచ్చింది. నాకు దీంట్లోకి ఈ బ్లూ ఉంది గదండీ! ఈ బ్లూ వైలెట్ షేడ్ ఉంది గదా! ఈ షేడ్‌లోకి నాకు దెలిసి ఏదైనా సరే మనము ఇలా చినాన్ ఫ్యాబ్రిక్‌లో గాని, అలా యెల్లో కలర్ తీసుకున్న మంచి లెమన్ యెల్లో కలర్ తీసుకొని స్టిచ్ జేపిచ్చుకున్న చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అసలు ఈ కలర్ జూస్తున్నారు గదా! ఎంత మంచిగా అనిపిస్తుందో. ఈ ఆరెంజ్ టాప్‌కైతే గనక ఇంకా మంచిగా ఎన్హాన్స్ అయిందండి. నాకు ఈ ఆరెంజ్ టాప్ చెప్పాను గదండీ! 450 పడింది. 2.5 మీటర్స్ గూడా నాకు 450 పడిందనమాట. కొన్ని ఆఫర్స్ ఉంటాయండి. ఎప్పుడైనా నార్సింగ్ బర్త్‌డే సేల్ గాని, అప్పుడైతే గనక మంచి డీల్స్‌లోనే మనకొస్తాయి. అండ్ ఈ దుపట్టా వచ్చేసి నాకు అరౌండ్ 1500 ఆర్ 1900 అలా పడిందండి. నాకు టాప్ కొంచెం మంచిగా బడ్జెట్ రేంజ్‌లోనే వచ్చింది గదా! ఓకేలే దుపట్టాకి ఇంత బెట్టినా గూడా మళ్ళీ మనం మల్టిపుల్ యూజ్ చేయొచ్చు గదా! అన్నట్టుగా నేను ఈ దుపట్టా అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లోకొచ్చేసి నార్మలే అండి. మళ్ళీ డిఫరెంట్ ప్యాంట్ విషయానికొచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్‌గా ఏదైనా కలర్ వేస్తే గనక 3 కలర్స్ అయిపోతాయి గదా! సో, అందుకోసం అనేసి నేను ఈ ఆరెంజ్ కలర్ లెగ్గినే తీసుకొని ఇలానే పేరప్ చేశాననమాట. అండ్ ఆల్సో ఈ ఈ ఆరెంజ్ కలర్‌లోకి ఎవరైనా సరే కాంట్రాస్ట్ వెళ్ళగూడదు. ఇందులోనే వెళ్ళాలి అనుకుంటే గనక ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా సిల్వర్ కలర్ బుటీస్ ఒస్తాయి గదండీ! సో, సిల్వర్ కలర్ లెగ్గిన్ అండ్ సిల్వర్ కలర్ నార్మల్ ఏదైనా సరే ఇలా ఆర్గాన్జా దుపట్టా గాని, లేకుంటే జూట్‌లో మనకు మంచి దుపట్టాస్ ఒస్తున్నాయి. అలాంటి దుపట్టాస్‌తో గూడా పేరప్ జేయొచ్చు. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి నా ఫేవరెట్ అండి. అసలు ర్యాండమ్‌గా ఎళ్ళాననమాట షాపింగ్‌కి. దేనికోసమో ఎవరి కోసమో ఎళ్ళినట్టున్నాను షాపింగ్‌కి. కాకపోతే నాకిదైతే గనక చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, ఈ దుపట్టా వచ్చేసి మంచి ప్యూర్ ఇలా జూట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటో గూడా నాకు తెలియట్లేదు. ఇలా కొంచెం ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఉంటుందండి. ఇలా ఉంటదనమాట. మంచి జూట్ టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. జూట్ మిక్స్‌డ్ టిష్యూ వస్తే ఎలా ఉంటది గదండీ! అలా ఉందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. నేను మీకు దీనికి బార్డర్ జూపిస్తాను. మనకు 2 సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇలా మంచిగా పైతాని ప్రింట్ వచ్చిన ఇలా పైతాని ఎంబ్రాయిడరీ వచ్చిన బార్డర్ అయితే వచ్చిందండి. 2 సైడ్స్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా రాయల్‌గా ఉంటదండి ఈ కలర్ అయితే గనక. మనకు 2 సైడ్స్ సేమ్ బార్డరే వచ్చిందనమాట. చూస్తున్నారు గదా! ఇలా, ఇలా సేమ్ బార్డరే వచ్చిందండి. అండ్ కింద పార్ట్ మనకు దుపట్టాకి కింద పార్ట్ ఉంటది గదా! అదైతే గనక ఇంకా బాగా నచ్చింది. ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇలా పైథానీ డిజైన్ లాగా మంచిగా ఇచ్చారనమాట. చూస్తున్నారు గదా! ఇలా అయితే వచ్చిందండి. ఇది గూడా నేను నార్సింగ్‌లోనే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నేనింకా అసలు దీని గూడా లేదనమాట. ఇదొచ్చేసి 1500. నాకు 1500లో ఇంత మంచి దుపట్టా వచ్చిందనుకున్నా నేనైతే గనక. అండ్ దీనికి బార్డర్ గూడా ఇలా గోల్డ్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ అనమాట. ఇది అస్సలు ఎబ్బెట్టుగా ఉండదండి. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి బార్డర్ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటది గదా! ఈ దుపట్టాలో అయితే గనక అస్సలు అలా లేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఇలా మంచిగా ఉందనమాట.
అసలు కలర్ గూడా ఎంత రాయల్‌గా ఉంది గదా! అలా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మంచి పింకిష్ షేడ్ అనమాట. ఈ కలర్‌లోనే నాకింకా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రే కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, అలా క్రీమ్ కలర్ ఒకటి, ఆ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే నాకు ఈ పింక్ అనేది మంచిగా అనిపిచ్చింది. సో, అందుకోసమని నేను ఈ పింక్ పర్చేస్ చేశా. ఇందులోకి నేనింకా టాప్ అయితే పేరప్ జేయలేదండి. ఎందుకంటే గనక ఏదైనా సరే నేనేమైనా ఆహ్, కొంచెం అటు ఇటు చేస్తానేమో, అమ్మొచ్చేంత వరకు వెయిట్ జేసి, అమ్మున్నప్పుడే తీసుకుందాము అనైతే అనుకున్నా అనమాట. ఎందుకంటే మా అమ్మకి మంచిగా ఫ్యాబ్రిక్స్ అనేది, మంచి ప్యూరిటీ అనేది బాగా తెలుసనమాట. సో, అందుకోసమని అమ్మున్నప్పుడే తీసుకుందాము అనైతే నేనిది అలాగే పక్కన పెట్టేసాను. ఐ నో నాకొక ఐడియా ఉందనమాట. మంచి ఇలా గ్రీన్ కలర్ గాని, ఇలా బార్డర్‌లో గ్రీనొచ్చింది గదా! ఇలా మంచిగా ఏదైనా గ్రీన్ కలర్ తీసుకుంటే గనక ఇదొక మంచి పేస్టల్ కలర్ గదండీ! పేస్టల్ కలర్‌కి మనం ఏదైనా సరే మంచి ఆహ్, బ్రైట్ కలర్ హైలైట్ చేస్తే గనక చాలా సూపర్బ్‌గా ఉంటుంది అనైతే అనిపిచ్చింది. సో, అందుకోసమని నేను వెయిట్ జేస్తున్నా అనమాట. దీనికి నేనింకా ఏది పేరప్ జేయలేదు. బట్ గ్రీన్ అనే అనుకుంటున్నాను. నేను ఒకసారి చూసాననమాట. నార్సింగ్‌లో మనకు ఇలా ఆహ్, పోచంపల్లి ప్రింటొచ్చి, పోచంపల్లి పట్టొచ్చి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి గదండీ! మీటరొచ్చేసి 1500, 1700 అలా ఉంటాయి గదా! సో, అదేమైనా తీసుకుందాము అనైతే అనుకున్నాను. బట్ స్టిల్ ఐయామ్ ఇన్ డౌట్ అనమాట. సో, అమ్మొచ్చినప్పుడు తీసుకుందాము అనైతే ఇది అలానే ఉంచేసాను. ఇది ఎలా స్టైల్ చేశాను, ఎలా స్టిచ్ చేపించుకున్నాను అనేది నేను స్టిచ్ చేపించుకున్న తర్వాత, స్టైల్ చేసిన తర్వాత మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ దుపట్టా అన్నమాట. ఉప్పాడ దుపట్టా అండి. ఉప్పాడ దుపట్టాస్ అంటే గనక రాయల్టీకి మరో పేరనైతే చెప్పొచ్చు. ఇదొచ్చేసి నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. బట్ స్టిల్ నేను దీన్నైతే గనక ఎన్ని సార్లు వేర్ చేశాననేది గూడా నాకు తెలీదండి. నా మోస్ట్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. ఇలా అయితే ఉంటదండి. మంచి రాణి పింక్‌కి క్రీమ్ కలర్ అనమాట. సూపర్బ్ అంటే సూపర్బ్ కాంబినేషన్ అండి. ఇలా అయితే వచ్చుంటది. మొత్తం దుపట్టా అంతా ఇలా పోచంపల్లి ప్రింట్ అయితే వచ్చుంటదండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్పాను గదండీ! ఉప్పాడ పట్టనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అండి. అరౌండ్ 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే అమ్మ తీసుకునింది. ఉప్పాడకెళ్ళినప్పుడే పర్చేస్ చేసిందనుకుంటా. ఆహ్, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, బార్డర్ అయితే గనక ఇలా అయితే వచ్చుంటదండి. మొత్తం పింక్ బార్డర్ అయితే వచ్చుంటది. దుపట్టా మొత్తం ఇలా ప్రింట్ క్రీమ్ కలర్‌తో ఇలా పోచంపల్లి ప్రింట్ వచ్చుంటది. అండ్ బోత్ సైడ్స్ ఇలా పింక్ కలర్‌తో ఇలా బార్డర్ అయితే వచ్చుంటదనమాట. అలానే వదిలేస్తే బాగోదు గదా! అన్నట్టుగా కొంచెం ఏదైనా హైలైట్ జేస్తే బావుంటది అన్నట్టుగా మొత్తం దుపట్టా అంతా పింకొచ్చింది గదా! అంటే ఎండింగ్ పార్ట్, బార్డర్ పార్ట్ అంతా ఇలా పింకొచ్చింది గదా! సో, అందుకోసమని ఇలా క్రీమ్ కలర్‌తో టాజిల్స్ బెట్టిస్తే బ్యూటిఫుల్‌గా ఉంటది గదా! అన్నట్టుగా ఈ టాజిల్ అయితే బెట్టిచ్చామనమాట. ఇలా కొంచెం ముత్యం ఒచ్చి ఇక్కడ గోల్డ్ ఒస్తది. ముత్యం, గోల్డ్ అండ్ దెన్ ఇక్కడ టాజిల్ దగ్గరొచ్చేసి ఇలా పింక్ కలర్‌తో అయితే థ్రెడ్ ఒస్తదండి. ఇలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో నా దగ్గర టాజిల్స్ డిఫరెంట్ టాజిల్స్ గూడా మీకెవరికైనా రెఫరెన్స్‌కి కావాలి అంటే గనక అది గూడా తప్పకుండా ఒక వీడియో చేస్తానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కమెంట్ జేయండి. మీకు ఆ వీడియో కావాలి అంటే గనక తప్పకుండా కమెంట్ జేయండి. అండ్ ఆల్సో దీనికి నేను ఎలా పేరప్ చేశాను అంటే టాప్ ఎన్నో చోట్ల వెతికాననమాట. అంటే కొంచెం ఏదైనా ఇలా స్ట్రెయిట్ కట్ గాకుండా మంచిగా అంబ్రెల్లా కట్ వచ్చిన టాప్ అయితే బావుంటది గదా! అన్నట్టుగా చాలా చోట్ల వెతికాననమాట. ఇలా దుపట్టా మొత్తం క్రీమ్ కలర్ వచ్చింది గదండీ! సో, అందుకోసమని నేను ప్యూర్ పింక్‌లో మొత్తం పింక్ ఉండేది ఏదైనా సరే చూద్దాము అనైతే అనుకున్నాను. బట్ స్టిల్ నాకు డౌట్ ఉండేదనమాట. అంటే ఓన్లీ పింక్ ఎళ్తే గనక కొంచెం ఎత్తి కొడుతుందేమో అనైతే అనిపిచ్చింది. కాకపోతే నేను స్టిచ్ చేపించుకునే దానికన్నా ఏదైనా రెడీమేడ్‌లో ఉంటే చూద్దాము అనైతే అనుకున్నాను. నేను చాలా చోట్ల వెతికాను. తర్వాత బెంగుళూరు మ్యాక్స్‌లో అనుకుంటా నాకు ఈ బ్యూటిఫుల్ టాప్ అయితే దొరికిందండి. ఇలా పింక్ కలర్ ఫుల్ పింక్ అనమాట. మొత్తం పింకే వస్తది. అంబ్రెల్లా కట్ లాగా ఉంటదనమాట. మనకు ఫ్రంట్ నుంచి చూడ్డానికి అంబ్రెల్లా కట్ లాగా ఉంటది. కాకపోతే ఇలా మనకు స్లిట్ అయితే వచ్చుంటదండి. సైడ్ స్లిట్ అయితే వచ్చుంటది. అండ్ ఆల్సో సైడ్ మనకి ఇలా వస్తదనమాట. డిఫరెంట్‌గా స్టిచ్ చేశారు. ఇలా అయితే ఉంటది. ఇలా మనకు అంబ్రెల్లా కట్ లాగా అనిపిస్తదనమాట ఫ్రంట్ నుంచి చూస్తే. అండ్ దీనికి
హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి. మనకు ఎల్బో స్లీవ్సే వచ్చాయన్నమాట. ఎల్బో స్లీవ్స్‌కి మేమేమనుకున్నామంటే ఇలా ఓపెన్ వచ్చిందన్నమాట. ఇలా స్లిట్ లాగా ఓపెన్ వచ్చింది హ్యాండ్‌కి. సో, అందుకోసమని ఇలానే ఓపెన్ వదిలేస్తే బాగోదు గదా! అన్నట్టుగా దుపట్టాకి టాజెల్ పెట్టించామని జెప్పాను గదా! ఆ టాజెల్ ఇక్కడ గూడా ఒకటి అటాచ్ చేశామన్నమాట. ఇలా. మనకు ఇక్కడ ఓపెనింగ్ ఒస్తది గదండీ! ఇక్కడ ఓపెనింగ్ ఒచ్చినప్పుడు ఆ టాజెల్ ఈ సైడ్‌లో ఉంటే గనక చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అనైతే ఇలా బెట్టిచ్చాము. అండ్ దీనికొచ్చేసి వెనకాల ఇలా పాట్ షేప్ నెక్ ఒచ్చిందనమాట. ఇలా అయితే ఉంటదండి. ఇదొచ్చేసి నాకు చెప్పాను గదండీ 4, 5 ఇయర్స్ అలా ముందు గొన్నాను అనేసి. దుపట్టా వచ్చేసి అరౌండ్ 3500, 3000 ఆ రేంజ్‌లో అయితే బడిందండి. ఉప్పాడ దుపట్టాస్ ఎప్పుడు పట్టు గదండీ! ప్యూర్ పట్టు గాబట్టి చాలా అంటే చాలా ఇయర్స్ మనకొస్తాయి. అండ్ మనం అవి జనరేషన్స్ గూడా పాస్ చేయొచ్చనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ ఈ టాప్ వచ్చేసి నాకు అఫోర్డబుల్ రేంజ్‌లోనే బడిందండి. అరౌండ్ 1000 ఆర్ 1200 ఆ రేంజ్‌లోనే బడిందనమాట. నాకు స్టిచ్చింగ్‌కి గూడా ఏమి చార్జెస్ ఏం లేవు గాబట్టి, ఇంక నాకు అరౌండ్ 5000 లోపలనే ఇంత మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే వచ్చిందనమాట. ఏదైనా మనం చిన్న చిన్న రిసెప్షన్స్‌కి గానీ, లేకుంటే హౌస్ వార్మింగ్ పార్టీస్‌కి గానీ, అలా మంచిగా ఉంటదనమాట. అండ్ దీంట్లోకొచ్చేసి నేను క్రీమ్ కలర్ లెగ్గినే పేరప్ జేస్తానండి. ఇది మనకు అంబ్రెల్లా కట్ వచ్చింది గదా! అంటే కొంచెం హైట్ నేనైతే గనక 5'2" అలా ఉంటాననమాట. సో, మనము కొంచెం హైట్ తక్కువుంటే గనక ఇలా అంబ్రెల్లా కట్ టాప్స్ వస్తే గనక గో విత్ లెగ్గిన్స్ అండి. స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్, పలాజో ప్యాంట్స్ కన్నా లెగ్గిన్సే మనకు మంచిగా ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. మనం పలాజో ప్యాంట్స్ వేసామంటే గనక ఇంకా కొంచెం హైట్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తదన్నమాట. ఎయిదర్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ గానీ, పలాజో ప్యాంట్స్ గానీ. సో, అందుకోసమని నేను లెగ్గిన్సే పేరప్ చేశానండి. మనకు ఇలా ఏ లైన్ కట్ ఒస్తాయి గదా! అలాంటి టాప్స్‌కైతే గనక మనము యాంకిల్ లెంత్ పలాజోస్ వేసినా గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కాకపోతే ఇలాంటి అంబ్రెల్లా కట్ టాప్స్‌కైతే గనక మనం ఇలా లెగ్గిన్స్ కానీ అలా వేయడమే మంచిగా ఉంటదనమాట. మన హైట్ అనేది ఇంకా తక్కువ గాకుండా కొంచెం ఎన్హాన్స్ అవుతది. సో, నెక్స్ట్ దుపట్టా వచ్చేసి మోస్ట్ కంఫర్టబుల్ దుపట్టా అండి. అదొచ్చేసి ఇదనమాట. ఈ బ్యూటిఫుల్ సిల్క్ కోటా దుపట్టా అండి. చాలా అంటే చాలా ఎలిగెంట్‌గా, సూపర్బ్‌గా ఉంటది. నేను మీకు ఫ్యాబ్రిక్ దగ్గరికి తెచ్చి చూపిస్తాను. సిల్క్ కోటా తెలిసిండే వాళ్ళకైతే గనక మంచిగా అర్థమవుతది. దీనికొచ్చేసి ఇలా 1 ఇంచ్ కంచి బార్డర్ వచ్చింది. ఇలా జరీ బార్డర్ అంటారు గదా! అలా జరీ బార్డర్ వచ్చిందనమాట. దుపట్టా వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా ఉంటదనమాట. ఇలాంటివైతే నేను మింత్రాలో గూడా జూసానండి. రీసెంట్‌గా ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటది గదా! మింత్రాలో అవైలబుల్ ఉంటే లింక్స్ ప్రొవైడ్ జేస్తే గనక ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటది గదా! అనయితే అనుకున్నాను. సో, ఇలాంటి దుపట్టాస్ వచ్చేసి మనకు తావి బ్రాండ్ ఇంకా వేరే వేరే బ్రాండ్స్‌లో గూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. నాకు దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 900 అలా పడింది. నేను మా హోమ్ టౌన్‌లో ఒక బొటిక్‌లోనే తీసుకున్నా అనమాట. 900 ఆర్ 1000 అలా పడిందనమాట. ఇది నాకు ప్యూర్ సిల్క్ కోటానే అండి. సో, మనకు కొంచెం కాస్టే ఉంటదనమాట. చాలా కంఫర్టబుల్‌గా ఉంటదండి ఫ్యాబ్రిక్ అయితే గనక. సో, మీకు లింక్స్ కావాలంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. తప్పకుండా చెకౌట్ చేయండి. కాకపోతే నాకు ఫ్యాబ్రిక్ అనేది ఇంత ప్యూర్‌గా ఉంటుందా లేదా అని తెలీదనమాట ఆన్‌లైన్‌లో అయితే. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా బ్లాక్ అండ్ మెరూన్‌తో ఈ ప్రింట్ అయితే ఇచ్చారండి. ఇలా అయితే ఉంటదనమాట. బోత్ సైడ్స్ అంతే. దుపట్టా మొత్తం ఇలా బ్లాక్ ప్రింట్ లాగా వచ్చి అండ్ దెన్ బార్డర్ అయితే గనక ఇలా వస్తది. బోత్ సైడ్స్ ఇలా జరీ బార్డర్ అయితే ఉంటదండి. దీనికైతే గనక నేను ఆహ్, ఆహ్, బ్లాక్ కలర్ టాప్ ఉంటదండి. బ్లాక్ కలర్ టాప్ మీద చిన్న చిన్న బుటీస్ ఒస్తాయన్నమాట. దాంతో అయితే పేరప్ జేశాను. నేను రిఫరెన్స్ కోసం పక్కనైతే పిక్చర్ తప్పకుండా ఇంక్లూడ్ జేస్తాను. అండ్ ఆల్సో ఇంకొక డ్రెస్ పర్చేస్ జేశానన్నమాట. ఇంకొక డ్రెస్ పర్చేస్ జేసినప్పుడు నాకు ప్యాంట్ అయితే గనక మెరూన్ ఒచ్చింది. ఇలా వచ్చిందనమాట. ఇది ప్యాంట్ క్లాత్ వచ్చింది. నేను ఎలాగో మెరూన్ కలర్ లెగ్గిన్స్ మన దగ్గర ఉంటాయి గదా! పేరప్ జేసేద్దాము అన్నట్టుగా దీన్ని గూడా నేను టాప్‌లాగా స్టిచ్ జేపిచ్చుకున్నాను. టాప్‌లాగా స్టిచ్ జేపిచ్చుకున్నప్పుడు మీకొకసారి జూపిస్తాను. ఈ దుపట్టాలోకైతే గనక ఈ టాప్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలా కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి గాని, లేకుంటే ఆఫీస్ వేర్‌కైతే గనక మంచిగా రాయల్‌గా ఉంటది. అండ్ దీనికి ఏ ప్యాంట్ వచ్చింది అని ఇది వేరే డ్రెస్‌లోకి ప్యాంట్ వచ్చింది అని చెప్పాను గదండీ! ఆ డ్రెస్ జూపిస్తాను. ఇదొచ్చేసి నేను పోచంపల్లిలో తీసుకున్నాను. ఇదొచ్చేసి పోచంపల్లి ప్యూర్ పట్టు గాదండి. ఇలా సెమీ పట్టు అలా ఉంటది గదా!
సీకో అలా ఉంటది గదా! సో, అదనమాట. అందులోకి ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఇలా మంచి బ్లూ కలర్ అనమాట. ఇలా స్కై బ్లూలోనే మంచి షైనింగ్ వచ్చిన ఈ ఈ డ్రెస్ అయితే పర్చేస్ చేశానండి. ఇలా అయితే ఉంటది. మొత్తం బాడీ అయితే గనక ఇలా స్ట్రైప్స్ వచ్చుంటాయి. అండ్ కింద బార్డర్ పార్ట్ అయితే గనక ఇలా మంచిగా మనకు పోచంపల్లి ప్రింట్ లాగా వచ్చి జరీ బార్డర్ అయితే ఇచ్చుంటారు. సేమ్ గోస్ విత్ బ్యాక్ సైడ్ ఆల్సో. ఇలా అయితే ఉంటదండి. నేను ఇక్కడ మనకు హ్యాండ్స్‌కి సెపరేట్ ఏమి ఇవ్వలేదనమాట. నేను ఈ బార్డర్ పార్ట్‌ని మనకు ఇలా హ్యాండ్స్ లాగా స్టిచ్ చేపించుకున్నాను. చిన్న స్లీవ్స్ పెట్టించుకున్నా అనమాట. ఎప్పుడైనా సరే పట్టు అలా ఏమైనా స్టిచ్ చేపించుకుంటున్నాము అంటే గనుక గో విత్ స్క్వేర్ నెక్స్ ఆర్ రౌండ్ నెక్స్ అండి. అదే మనకు సేఫ్ అనమాట. సో, నేను ఫ్రంట్ సైడ్ ఇలా స్క్వేర్ పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ గూడా ఇలా డీప్ స్క్వేర్ అయితే పెట్టించుకున్నానండి. ఇదైతే గనుక చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ దీంట్లోకి మనకు దుపట్టా అయితే ఇలా అయితే వచ్చిందండి. మంచి మెరూన్ కలర్ దుపట్టా అనమాట. మెరూన్ కలర్ దుపట్టా వచ్చి ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అయితే వచ్చిందండి. ఇలా మధ్యలో పోచంపల్లి ప్రింట్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ఈ ఈ 2 బోత్ సైడ్స్ మనకు ఇలా బ్లూ కలర్‌తో అయితే ప్రింట్ ఇచ్చారు. అండ్ టాప్ వచ్చేసి మనకు ఇలా అయితే ఉంటది. నేను ఒకసారి మీకు దుపట్టా గూడా పెట్టి చూపిస్తాను. ఇలా అయితే ఉంటదనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చిన్న చిన్న టెంపుల్స్‌కి గాని, అలా మంచిగా ట్రెడిషనల్‌గా అనిపిస్తదనమాట. ఇలాంటి పట్టు డ్రెసెస్ మనము ఒక 2, 3 తీసుకున్నామంటే గనక చాలా ట్రెడిషనల్‌గా అనిపిస్తాయండి. ఇదొచ్చేసి నేను పోచంపల్లిలోనే తీసుకున్నాను. వెడ్డింగ్ షాపింగ్‌కి అన్నట్టుగా నేను పోచంపల్లికెళ్ళున్నా అనమాట. మా సిస్టర్, అమ్మ వాళ్ళు అందరం వెళ్ళున్నాము. సో, అక్కడే పర్చేస్ చేశాను. మనకక్కడ వీవర్స్ దగ్గర తీసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువే పడతదండి. అరౌండ్ 1500 దాని లోపలే వచ్చేసిందనమాట. 1200 ఆర్ 1500 ఆ రేంజ్‌లోనే వచ్చిందండి నాకైతే. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి లెనిన్ దుపట్టా అండి. ఇది గూడా నేను మా హోమ్ టౌన్‌లోనే ఒక బొటిక్‌లోనే తీసుకున్నా అనమాట. ఇలా మంచిగా లెనిన్‌కి మా అమ్మ అయితే గనక స్టార్చ్ పెట్టేసింది. ఫుల్ ఇలా స్టిఫ్‌గా ఉంటదనమాట. ఇలా అయితే ఉంటదండి. మంచిగా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే గనక. దుపట్టా మొత్తం ఇలానే వస్తదనమాట. మొత్తం ఇలానే వస్తదండి. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్‌లో ఇలా వస్తది. ఇలా అయితే ఉంటదండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. వేసుకున్నా గూడా మంచిగా అనిపిస్తదనమాట. ఇలాంటి కలంకారీ ఇలాంటి ప్రింట్స్ అయితే నాకు ఎవర్ గ్రీన్ అండి అసలు. నాకైతే గనక ఆల్ టైమ్ ఫేవరెట్ అనయితే జెప్పొచ్చనమాట. చాలా అంటే చాలా నాకు ఇలాంటి కలంకారీ ప్రింట్స్‌లో దుపట్టాసే చాలా ఎక్కువున్నాయి. ఇది గూడా అరౌండ్ 600 ఆర్ 700 అలా బడిందండి. నేను ఇవి గూడా మింత్రా లింక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి వీటికి గూడా. అంటే సిమిలర్ ఉన్నాయండి. కాకపోతే ఫ్యాబ్రిక్ ఇదే వస్తది అన్నట్టుగా తెలీదు. ఒకసారయితే ట్రై జేయండి. ఆహ్, ఇదొచ్చేసి చెప్పాను గదండీ 500-600 అలా బడిందనమాట. నాకైతే ఇందులోకి బ్లాక్ గాని, క్రీమ్ గాని ఏది పేరప్ జేసినా బావుంటది అనయితే అనిపిచ్చింది. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ అండ్ క్రీమ్ ప్లెయిన్ టాప్స్ అయితే మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇక్కడ మొత్తం ప్రింట్ మొత్తం ఇలా గ్రీన్ వచ్చింది గదా! సో, గ్రీన్ అయితే ఒకసారి ట్రై జేద్దాము అన్నట్టుగా ఇలా ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా అండి. గ్రీన్ మీద ఇలా సిల్వర్ అండ్ గ్రీన్‌తో ఇలా స్ట్రైప్స్ అయితే వచ్చుంటాయన్నమాట. ఇలా అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని టాప్ అయితే స్టిచ్ జేపిచ్చాను. నేను స్టిచ్ జేపిచ్చినప్పుడు ఇది 1 ½ ఇయర్ బ్యాక్ అలా తీసుకున్నా అనమాట. నేను స్టిచ్ జేపిచ్చినప్పుడైతే ఇలాంటి బాల్స్ బెట్టి అప్పుడు కొంచెం ట్రెండీగా ఉండేది గదా! సో, అలా అయితే స్టిచ్ జేపిచ్చుకున్నా అనమాట. ఎవరైనా సరే ఇలా క్రీమ్ కలర్‌తో బటన్స్ బెట్టించుకున్నా బావుంటది. మంచిగా డిజైనర్ బటన్స్ ఒస్తాయి గదండీ! అవి బెట్టించుకున్నా గూడా బావుంటదనమాట. నార్మల్ యూవే బెట్టించుకున్నాను. ఇటు సైడు బ్యాక్ సైడ్ గూడా మంచిగా యూవే బెట్టించుకొని సెమీ స్లీవ్స్ ఒస్తాయి గదండీ! ఇలా సెమీ స్లీవ్స్ బెట్టించుకొని హ్యాండ్స్ దగ్గరైతే గనక ఇలా బాల్స్ అయితే బెట్టుకున్నాను. ఇలా అయితే ఉంటదండి. ఒకసారి దుపట్టా గూడా బెట్టి జూపిస్తాను మీకు. ఇలా అయితే ఉంటదనమాట. బ్లాక్, క్రీమ్ ఆ కలర్స్‌కైనా గ్రీన్ కలర్‌కైతే ఇంకా చాలా మంచిగా అనిపిచ్చింది నాకైతే.
సో గైస్ నేను వీడియో ఎండింగ్‌లో అయితే గనుక గివ్ అవే గురించి చెప్తాను అని చెప్పాను గదండీ. గివ్ అవే ఎందుకు అంటే గనక మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందనమాట. సో మీరు త్వరగా 5,000 సబ్స్క్రైబర్స్ చేస్తే గనక నేను గ్రాటిట్యూడ్ లాగా ఒకటి మీకు ఏదైనా సరే ప్రెజెంట్ చేద్దాము అనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ ఏ మైల్‌స్టోన్ హిట్ అయినా సరే నేను ఇలా ఏదైనా సరే మీకు గ్రాటిట్యూడ్ లాగా ఏదైనా ఒక ప్రెజెంట్ గాని అలా ఏదైనా ఇద్దాము అనుకున్నా అనమాట. మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలానే మీ సపోర్ట్ నాకైతే కావాలి. సో ఫస్ట్ థింగ్ గివ్ అవేలో ఏమంటే గనక మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనుండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా 5,000 సబ్స్క్రైబర్స్‌నైతే చేసేయండి. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లింక్ గూడా నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ గూడా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏమంటే గనక మన ఛానల్ గురించి ఒక మంచి బ్యూటిఫుల్ పాజిటివ్ కమెంట్ అయితే గనక కమెంట్ బాక్స్‌లో పెట్టండి. ఈ వీడియో నుంచి స్టార్టింగ్ అనమాట. నేను కమెంట్ చేసిన ప్రతి కమెంట్ నోట్ డౌన్ చేసుకొని ఒక లక్కీ డ్రా అయితే తీస్తాననమాట. 5,000 సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వగానే ఒక లక్కీ డ్రా అయితే తీస్తానండి. ఈ ఈ వీడియో నుంచి స్టార్టింగ్ అనమాట. నెక్స్ట్ ఎన్ని వీడియోస్‌లో మనము 5,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయినా సరే, ఆ లాస్ట్ వీడియో అయితే గనుక నేను లక్కీ డ్రా తీస్తాను. లక్కీ డ్రా విన్నర్ వచ్చిన వాళ్ళకి నా తరపు నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ దుపట్టాని ప్రెజెంట్ చేద్దామనైతే అనుకున్నానండి. ఎందుకంటే మన ఛానల్‌లో దుపట్టాస్ కలెక్షన్ అయితే గనుక చాలా మంచిగా ఎంకరేజ్ చేశారండి. సో అందుకోసమని దుపట్టానే ప్రెజెంట్ చేద్దాము అనైతే అనుకున్నాను. సో నేను వీడియోలో చెప్పినట్టుగా మన ఛానల్‌ని అయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ గురించి ఏదైనా మంచిగా ఒక బ్యూటిఫుల్ పాజిటివ్ కమెంట్ అయితే గనుక కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో దట్ నేను అన్ని కమెంట్స్ ప్రతి ఒక్క కమెంట్‌ని నేను నోట్ డౌన్ చేసుకొని లక్కీ డ్రా అయితే తీస్తాననమాట. తీసిన తర్వాత ఎవరైతే లక్కీ విన్నర్ అనేది మనము 5,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే అనౌన్స్ చేస్తానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Harshita Amar Vlogs. See you in another beautiful video guys. That's it for today. Bye.